అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1992వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని వ్యర్థమైన ఖర్చు అనే కథ గురించి చెప్పుకుందాం. పూర్వం సౌరత్పూర్ అనే చిన్న గ్రామంలో రామసింహుడు అనే షావుకారు ఉండేవాడు. అతడికి డబ్బు ఖర్చు పెట్టడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకనాడు అతడు ఏదో పని మీద పొరుగురికి పోతూ ఉండగా దారిలో ఒక ఖర్జూరపు చెట్టు కనబడింది. దాని నిండా గుత్తులు గుత్తులుగా ఖర్జూరపు పళ్ళున్నాయి. రామసింహుడికి చిన్నప్పటి నుంచి ఖర్జూరపు పళ్ళంటే చాలా ఇష్టం. ఇప్పుడు వాటిని చూస్తూ ఉంటే అతనికి నోరు ఊరింది. అతనికి చెట్టు ఎక్కడం రాదు, కానీ చూస్తూ చూస్తూ ఖర్జూరపు పళ్ళను వదిలి ముందుకు సాగిపోవడానికి మనసు ఒప్పుకోక అతను ఎలాగో కష్టపడి చెట్టు ఎక్కాడు. రామసింహుడు తిన్నన్ని పళ్ళు తిని మరికొన్ని జేబులో వేసుకొని చెట్టు దిగి వద్దామని కిందకి చూసేసరికి నేల ఎక్కడో పాతాళంలో ఉన్నట్టు కనబడి కళ్ళు తిరిగి కింద పడిపోతానని భయం పుట్టింది. ఆ భయంలో అతను భగవంతుణ్ణి తలుచుకొని, స్వామి, నేను క్షేమంగా కిందకి దిగితే 1000 మందికి సంతర్పణ చేయిస్తాను అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న మీదట ధైర్యం వచ్చి అతను చెట్టు దిగనారంభించాడు. కొంత దిగినాక కిందకి చూస్తే ప్రమాదం కొంత తక్కువగా ఉన్నట్టు తోచింది. అందుచేత రామసింహుడు 1000 మందికి కాకపోయినా 500 మందికి సంతర్పణ చెయ్యక తప్పదు, ఇది దేవుడి విషయం అనుకున్నాడు. ఇంకా కొంచెం దిగినాక అతనికి 500 మందికి సంతర్పణ చెయ్యటం చాలా అనవసరమని తోచింది. ఒక 100 మందికి చేస్తే చాలుననిపించింది. చివరకు అతను క్షేమంగా చెట్టు దిగి 500 మంది అలగా జనానికి సంతర్పణ చెయ్యటం ఒక సద్బ్రాహ్మణుడికి సంతర్పణ చెయ్యటంతో సమానం. అందుచేత ఒక సద్బ్రాహ్మణుడికి విందు చేస్తాను అనుకున్నాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏ బ్రాహ్మణుడికి సంతర్పణ చేయటమా అని ఆలోచించాడు. లావుగా ఉండేవారు ఎక్కువ తింటారు, కానీ తమ గ్రామంలో బక్క బ్రాహ్మణులు ఎవరున్నారు? రామాలయ పూజారి రామశాస్త్రి చాలా బక్కగా ఉంటాడు. అందుచేత అతన్ని విందుకు పిలువ నిశ్చయించి రామసింహుడు పూజారి ఇంటికి వెళ్ళి ఆయన్ను మర్నాడు తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. పిసినారితనానికి పేరు మోసిన రామసింహుడు అకారణంగా తనను భోజనానికి పిలవటం చూసి రామశాస్త్రి అమిత ఆశ్చర్యపడిపోతూ సరే వస్తానని అన్నాడు. రామసింహుడు తిన్నగా ఇంటికి వెళ్ళి తన భార్యతో, ఇవాళ వెళ్ళిన పని కాకుండానే ఇంటికి తిరిగి రావలసి వచ్చింది, రేపు మళ్ళీ వెళ్ళాలి. పూజారి రామశాస్త్రిని భోజనానికి పిలిచాను, సాధ్యమైనంత తక్కువ ఖర్చులో అంతా జరిగేటట్టు చూడు అని ఆ రోజు జరిగిన సంగతి ఆమెకు చెప్పాడు. మర్నాడు ఉదయమే రామసింహుడు పొరుగురికి ప్రయాణమై వెళ్ళాడు. భోజనాల వేళకు రామశాస్త్రి రామసింహుడి ఇంటికి వచ్చాడు. రామసింహుడి భార్య ఆయనకు వడ్డన చేసింది. బక్కగా ఉన్న రామశాస్త్రి మంచి తిండి పుష్టి కలవాడు. ఆయన 3 తిన్నంత తిని తాను తినగా మిగిలిపోయిన పిండి వంటలు మూటగట్టుకొని తాంబూలం పుచ్చుకున్నాడు. అందులో దక్షిణ లేదు. అమ్మ, సంతర్పణ చేసిన బ్రాహ్మణుడికి దక్షిణ లేని తాంబూలం ఇవ్వటం గృహస్థుకు మంచిది కాదు. ఇందులో 2 బంగారు కాసులు పెట్టు అన్నాడు రామశాస్త్రి రామసింహుడి భార్యతో. చేసేది లేక ఆమె 2 బంగారు కాసులు తెచ్చి రామశాస్త్రికి ఇచ్చింది. ఇది జరిగిన మర్నాడు రామసింహుడు ఇంటికి తిరిగి వచ్చాడు. బ్రాహ్మణ సంతర్పణ ఎలా జరిగిందో, ఎంత ఖర్చు అయిందో భార్య భర్తకు చెప్పింది. రామసింహుడి గుండె బద్దలైనంత పని అయింది. అతను భార్యని తిట్టి, నిన్ను పిచ్చిదాన్ని చేసి ఇల్లు దోచుకుపోయిన దొంగ వెధవ పని పట్టుతాను అంటూ కర్ర తీసుకొని రామశాస్త్రి ఇంటికి బయలుదేరాడు. ఇలాంటిదేదో జరగబోతుందని రామశాస్త్రి ముందే ఊహించి ఉండటం చేత తగిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఉన్నాడు. రామసింహుడు తన ఇంటికి వస్తున్న జాడ తెలియగానే ఆయన మంచం మీద పడుకున్నాడు. ఆయన భార్య కొడుకు మంచం దగ్గర చేరి ఏడుస్తున్నారు. అక్కడికి వచ్చిన రామసింహుణ్ణి చూసి రామశాస్త్రి కొడుకు, ఎంత పని చేశారండి, భోజనానికని పిలిచి మా నాయనకు ఏం పెట్టారో ఏమో గాని ఇంటికి వస్తూనే వాంతులు చేసుకొని మంచాన పడి ఉన్నాడు. వైద్యుణ్ణి పిలిస్తే విషప్రయోగం జరిగింది, విరుగుడుకు 4 బంగారు కాసులు ఖర్చు అవుతుంది అని అన్నాడు. ఈ సంగతి ఏమిటో తేల్చుకుందాం, గ్రామ పెద్దల దగ్గరికి పోదాం రండి అన్నాడు. గ్రామ పెద్దలు వైద్యం ఖర్చుతో వదలక జరిమానాలు అవి వేస్తారు. ఆ భయంతో రామసింహుడు, బాబు, వైద్యానికయ్యే డబ్బు నేను ఇచ్చుకుంటాను, నన్ను వదిలిపెట్టు అని రామశాస్త్రి కొడుకును బ్రతిమలాడుకున్నాడు.
రామశాస్త్రి కొడుకు రామసింహుణ్ణి దయతలచినట్టు నటిస్తూ 4 బంగారు కాసులు పుచ్చుకొని పంపేశారు. అటు తర్వాత రామసింహుడికి ఖర్జూర పళ్ళు గుర్తొస్తే గుండె దడదడలాడేది. ధన్యవాదాలు.